ఆల్ ఆఫ్ ఏ సడన్ నటరత్న ఎన్టీఆర్ పై కారణ జన్ముడు ఎన్టీఆర్ 40 బజ్జీలు అంటూ మే 28వ తేదీన ఆయన బర్త్ యానివర్సరీ నుండి ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ దారుణ ట్రోలింగ్ కి కారణం నందమూరి ఫ్యాన్సే అని చెప్పక తప్పదు. గత 4 దశాబ్దాల నుండి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన వారసులు నందమూరి వంశాన్ని చిత్తుగా ఓడించడంతో, ఉక్రోషంతో, ఉడుగుమొత్తనంతో నందమూరి ఫ్యాన్స్ చిరంజీవి గారిని ట్రోల్ చేశారు. కానీ ఆ ట్రోల్స్ ఏవి కూడా సోషల్ మీడియా దాటి జనబాహుళ్యంలోకి వెళ్లలేదు. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజల హృదయాల్లో అటువంటి ఉదాత్తమైన స్థానం సంపాదించుకున్నారు. కానీ కారణ జన్ముడు ఎన్టీఆర్ 40 బజ్జీలు ట్రోల్స్ మాత్రం సోషల్ మీడియా దాటి జనాల్లోకి చొచ్చుకుపోయాయి. అసలు ఈ 40 బజ్జీల కాన్సెప్ట్ ఏమిటంటే, కొంతకాలం క్రితం మన చెవిలో జుట్టు చిట్టిబాబు ఉన్నాడు కదా, కులగజ్జితో కూడిన ఉబలాటం కొద్దీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ 40 బజ్జీలు తిని ట్రైన్ చేయవారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఆ 40 బజ్జీల విషయం అప్పట్లో వైరల్ కాలేదు. ఎప్పుడైతే నందమూరి ఫ్యాన్స్ అకారణంగా అక్కసుతో చిరంజీవి గారిని పిచ్చెక్కి ట్రోల్ చేశారో, ఆ తర్వాత కారణ జన్ముడు ఎన్టీఆర్ 40 బజ్జీల ఇష్యూ ట్రోలింగ్కి గురైంది. ఈ ట్రోలింగ్ ఏ రేంజ్లో పాపులర్ అయిందంటే, దీనిపై రీల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. చివరకు నిజమో ఫేకో తెలియదు కానీ జొమాటో వాడు కూడా ట్రోల్ చేసినట్లుగా కొన్ని పిక్స్ దర్శనం ఇస్తున్నాయి. అసలు ఈ ట్రోలింగ్కి కారణం కులగజ్జి మీడియా అని కూడా చెప్పవచ్చు. ఈ కులగజ్జి మీడియా ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గురించి చెప్పేటప్పుడు కారణ జన్ముడు ఎన్టీఆర్, మహానుభావుడు ఎన్టీఆర్, యుగ పురుషుడు ఎన్టీఆర్ అంటూ ఎక్స్ట్రాడినరీగా ఉపమానాలను చెప్పేది. 70 ఏళ్ల వయసులో వేరొకరి భార్యను తీసుకువచ్చి తన 2వ భార్యగా చేసుకున్న వ్యక్తి, సొంత కొడుకుల సమక్షంలో జనాలతో చెప్పులు కొడుగుడ్లు వేయించుకున్న వ్యక్తి ఏ విధంగా కారణ జన్ముడో జనాలకు ఎంతకు అంతుపట్టేది కాదు. బహుశా అందుకేనేమో కారణ జన్ముడు ఎన్టీఆర్ 40 బజ్జీల ట్రోలింగ్ జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడు ఇదే అంశంపై వచ్చిన కొన్ని కామెంట్స్ పరిశీలిద్దాం. మొన్న మీ వాళ్ళు అదేదో మా ఓడిపాట ట్రోలింగ్ అని మీకు మీరే అనుకుని స్టార్ట్ చేశారు. అది అవతల వాళ్ళు ఇలా ఎండ్ చేశారు. ఇప్పుడు ఇంకా మనకు అవసరమా చెప్పు బ్రో. సర్లేరా కారణ జన్ముడికి ఫ్యాన్స్, 4 బజ్జీలు తిని పడుకోరా, కులపురుషుడివి అవుతావు నీ ఎర్రి. స్టార్ట్ చేసింది మీరు, ఇక మ్యూజిక్కే మీకు. ఏంట్రా బజ్జీలు వేస్తారా ఇంకో రౌండ్? ఏంటి వేసేది ఇంకో రౌండ్? ఆ కారణ జన్ముడి మీద చెప్పులా?